బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మధ్యాహ్నం తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ కు సీఎం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1:30 కేస్లాపూర్ కి చేరుకుని నాగోపాలయంలో ప్రత్యేక పూజలు చేరున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. స్మృతివనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంద్రవెల్లి సభా వేదికగా 3 గ్యారంటీలను సీఎం ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మధ్యాహ్నం తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ కు సీఎం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1:30 కేస్లాపూర్ కి చేరుకుని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. స్మృతివన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంద్రవెల్లి సభా వేదికగా 3 గ్యారంటీలను సీఎం ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో తన నివాసం నుండి బేగంపేట ఎయిర్పోర్ట్కి అయితే రానున్నారు. అక్కడి నుంచి 12:30కు నేరుగా ఇటు ప్రత్యేక హెలికాప్టర్లో ఇంద్రవెల్లి అంటే ఆదిలాబాద్కి అయితే వెళ్ళనున్నారు. ఆదిలాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాగోబా దేవాలయం ఆదివాసులకు అత్యంత ప్రధానమైనటువంటి ఆదివాసులకు అత్యంత ముఖ్యమైనటువంటి నాగోబా దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ గోపురానికి సంబంధించి ఆలయ గోపురానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపన చేస్తారు. దాంతోపాటుగా అక్కడ ఇటు ఆ యొక్క దేవాలయంలో ప్రత్యేక ఆదివాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలతోటి స్వయం సహాయక సంఘాలతోటి భేటీ కావడం జరుగుతుంది. అక్కడ వారితోటి ముఖాముఖి భేటీలో కొన్ని అంశాలను మాట్లాడమే కాకుండా వారికి వివిధ చెక్కులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఈ యొక్క ఆదిలాబాద్ పర్యటన మాత్రం ఇటు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో కూడా పిసిసి అధ్యక్షునిగా 2021 ఆగస్టు 9న కూడా ఇటు ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లారు. ప్రధానంగా ఇంద్రవెల్లి పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో ఆదివాసీ దండోర సభనైతే నిర్వహించడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున అక్కడ సభకు ఆదివాసులు రావడంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరిందని చెప్పుకోవాలి. అటు పిసిసి అధ్యక్షుని హోదాలో తొలి పర్యటనలోనే కాంగ్రెస్ పార్టీకి జీవోత్సవాలు నింపినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొదటి పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లానే తీసుకోవడం అయితే ఇటు మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు పార్లమెంట్ ఎన్నికలకు ఇటు ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో శంఖారావం పూరించేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభ 1,00,000కు పైగా జనాభాను సేకరించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క సభలో ఇప్పటికే 3 గ్యారెంటీలుగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న సెక్రటేరియట్లో కూడా అధికారులతోటి సమీక్ష సమావేశంలో కూడా దీనిపైన అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానంగా 500కి గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంశానికి సంబంధించి కానీ ఇందిరమ్మ ఇండ్లు ఈ మూడింటికి సంబంధించినటువంటి అంశం పైన మొత్తం ఈ యొక్క పథకాలకు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, ఈ యొక్క వీటిలో ఖచ్చితంగా రెండింటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందని చెప్పేసి వీటికి విధి విధానాలు రూపొందించాలి, వీటి ప్రణాళికలు కార్యాచరణ రూపొందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఈ యొక్క బడ్జెట్ సమావేశంలోనే దీనికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా దీనిపైన రేవంత్ సర్కార్ అయితే కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క
3 గ్యారంటీల్లో రెండింటిని అయితే ఇప్పుడు ప్రవేశపెట్టడానికి అయితే ఈరోజు ఇంద్రవెల్లి సభా వేదికగా ఈ యొక్క 2 గ్యారంటీలను ప్రకటించబోతా ఉన్నది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర మంత్రులు కూడా ఈ యొక్క సభకైతే హాజరు కాబోతున్నారు. పెద్ద ఎత్తున నిర్వహించదలుచుకున్నటువంటి ఈ సభకు విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆనాడు 1981 ఏప్రిల్ 20 నాడు జరిగినటువంటి సంఘటన ఇంద్రవెల్లి అమరవీరులు ఏదైతే ఉన్నారో ఆ రోజు పీపుల్స్ వారు పిలుపునిచ్చినటువంటి ఆదివాసుల సభకు సంబంధించినటువంటి అక్కడ అనుమతులు లేకపోవడంతో పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆదివాసులను చెదరగొట్టేటువంటి ప్రయత్నంలో కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో సుమారుగా 13 మంది చనిపోయారని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆదివాసీ సంఘాలు పౌర హక్కుల సంఘాలు మాత్రం 60 పైకి మందిగా చనిపోయారని చెప్పేసి ఆ యొక్క సంఘటనలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పేసి కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం మూలన ఇటు ఆదివాసీలను వివక్ష గురయ్యారని చెప్పేసి దీంతో ఆ కుటుంబాలు ఛిద్రమైపోయాయని చెప్పేసి రేవంత్ భావించారు. అందులో భాగంగానే ఆ అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటుగా ఇంద్రమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క సభా వేదిక నుండే వాళ్లకు ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఆ శాంక్షన్ పత్రాలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ స్మృతివనానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దాంతోపాటుగా అక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇంద్రవెల్లి సభ అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇటు గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీకి జీవోత్సవం నింపినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పర్యటన ఈ రోజు కూడా ఇటు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇటు కేస్లాపూర్లోని ఇటు నాగోబా దేవాలయాన్ని సందర్శించడమే కాకుండా అక్కడ గోపురానికి సంబంధించి వివిధ గిరిజనులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడమే కాకుండా ఇటు ఇంద్రవెల్లి అమరవీరులను కుటుంబాలను పరామర్శించడమే కాకుండా వారికి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటుగా ఇటు గిరిజనులు మహిళలకు సంబంధించినటువంటి స్వయం సహాయక బృందాలతోటి సమావేశం అవడం కాకుండా వాళ్ళకు చెక్కులను అందించేటువంటి కార్యక్రమం లాంటి ఈ యొక్క పర్యటన అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగపడనుందని చెప్పేసి ఇది పార్లమెంట్ ఎన్నికలకు నాంది కానుందని చెప్పేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికంగా లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మంత్రి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడే ఉండి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని చూసుకుంటా ఉన్నారు. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి అయితే బేగంపేట విమానాశ్రయం నుండి కేస్లాపూర్కు బయలుదేరేటువంటి అవకాశం ఉంది. వెన్నెల బాబు, ఈ సభ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించనున్నారు పార్లమెంట్ ఎన్నికలకి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? రాష్ట్రంలో కూడా 17 లోక్సభ స్థానాల్లో అన్నింటిని కూడా గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారును ఎదుర్కొని అనేక సమస్యలను ఎదురొడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేశారని చెప్పేసి అందుకు ఇటు అధినాయకత్వం కూడా ఏఐసిసితో మొదలుకుంటే ఇటు కార్యకర్తలందరూ కూడా కృషి చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటు మరొకసారి కూడా రాష్ట్రంలో 64 సీట్లు అంటే మిత్రపక్షమైనటువంటి సిపితో కలిపి 65 స్థానాలు గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ దిగ్విజయమైనటువంటి మెజారిటీని సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మరొకసారి కూడా ఈ యొక్క అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాల్లో గెలిచి కేంద్రంలో ఉన్నటువంటి రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్ర తెలంగాణ పాత్ర ఉండాలని చెప్పేసి అందుకుగాను అత్యధిక స్థానాలను అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే మొట్టమొదటి పర్యటన సమరశంఖం పూరించబోతా ఉన్నారు. ఇంద్రవెల్లి పునర్నిర్మాణ సభ నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఈ యొక్క సభ ఉపయోగపడబోతా ఉంది. ఈ యొక్క లోక్సభ స్థానాలను అత్యధిక గెలుచుకోవడానికి ఈ సభ నాంది పలకబోతోందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్న వెన్నెల. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.